మనం రోజూ వేసుకునే బట్టలు అవి కేవలం మన శరీరాన్ని కప్పి ఉంచడానికేనా, లేక అంతకు మించి వాటికేదైనా అర్థముందా? ఎప్పుడైనా ఆలోచించారా మనం ధరించే వస్త్రం మనల్ని ఈ విశ్వంతోనే కనెక్ట్ చేయగలదని? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కొన్ని భారతీయ సంప్రదాయాల్లో బట్టలు కేవలం వస్తువులు కాదు, అవి ఒక పవిత్రమైన మాధ్యమం. అసలు ఈ ఆలోచన వెనుకున్న ఆ లోతైన అర్థమేంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఉపనిషత్తుల వాక్యం చూడండి, మన ఈ ప్రయాణానికి ఇదే పునాది. సూక్ష్మలోకం ఎలా ఉందో స్థూలలోకం కూడా అలాగే ఉంది ఏంటంటే ఈ అనంతమైన విశ్వానికి మనలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రతిరూపమన్నమాట, ఒక మినీ యూనివర్స్ లాగా. మరి మనకు విశ్వానికి మధ్య సంబంధమేంటి? ఇక్కడే వస్తుంది అసలు విషయం. మనం ధరించే బట్టలు ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయని మన ప్రాచీన జ్ఞానం చెబుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎంతో ఇష్టంగా చూసి కొనుక్కునే బట్టలు కేవలం మన లుక్ని మార్చడమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడగలవని తెలిస్తే ఎలా ఉంటుంది? అవును, స్వస్థపరచగలవని తెలిస్తే? ఈ ఒక్క ఆలోచనే మనల్ని భారతీయ వస్త్ర ప్రపంచంలోకి, దానిలోని ఒక అద్భుతమైన కోణంలోకి తీసుకువెళ్తుంది. సరే, ముందుగా స్వస్థపరిచే వస్త్రం గురించి మాట్లాడుకుందాం. మన ప్రయాణంలో ఇది మొదటి భాగం. ఈ కాన్సెప్ట్నే ఆయుర్వస్త్ర అంటారు. పేర్లోనే ఉంది కదా. సంస్కృతంలో ఆయుర్ అంటే ఆరోగ్యం, వస్త్ర అంటే బట్ట. సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్య వస్త్రం అన్నమాట. ఇదెలా పనిచేస్తుందంటే, ఔషధ గుణాలున్న మూలికలతో రంగు వేసిన బట్టలివి. వాటిని ధరించినప్పుడు ఆ వస్త్రం మన చర్మానికి రెండో పొరలా పనిచేస్తుంది. ఆ మూలికల సారాన్ని నెమ్మదిగా మన శరీరంలోకి పంపి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇదేదో నిన్నమొన్నొచ్చింది కాదు, వేల ఏళ్ల నాటి మన భారతీయ వైద్య విజ్ఞానం. ఈ ఆయుర్వస్త్రం తయారీ ప్రక్రియ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి, ఇది పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఇక్కడ కెమికల్ రంగుల ప్రసక్తే లేదు. బట్టక్కాదు, నేరుగా దారాలకే ఔషధ గుణాలున్న మూలికల కషాయాలతో రంగు వేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మంచి గుణాలన్నీ వస్త్రంలో లోతుగా ఇంకిపోతాయి. అవి మన చర్మానికి నేరుగా అందుతాయి. సూర్యకాంతిలోనే బ్లీచింగ్, మూలికా నీటితోనే ఫినిషింగ్. ప్రతి దశలోనూ ప్రకృతి శక్తినే వాడుకుంటారు. ఇప్పుడు ఈ రంగులు వేసే పద్ధతుల మధ్య తేడా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఒకవైపు ఆయుర్వేద పద్ధతి, ఇందులో వాడేది కేవలం పత్తి, పట్టులాంటి సహజమైన దారాలు, ఔషధ గుణాలున్న మూలికలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దీని నుంచి వచ్చే వ్యర్థాలు కూడా వేస్ట్ కావు, వాటిని వ్యవసాయానికి ఎరువుగా వాడొచ్చు. ఇక మరోవైపు చూడండి, మనం వాడే సింథటిక్ రంగులు, ఫార్మాల్డిహైడ్, క్రోమ్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడతారు. ఇవి మన చర్మానికే కాదు, పర్యావరణానికి, నీటికి కూడా ఎంత నష్టం చేస్తాయో మనకు తెలిసిందే. సరే, ఇప్పటిదాకా శారీరక ఆరోగ్యం గురించి చూశాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి మన దుస్తులుకుండే ఆధ్యాత్మిక ప్రభావం గురించి తెలుసుకుందాం. అదే వస్త్రధారణ మరియు చైతన్యం. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన నమ్మకం ఉంది. అదేంటంటే, బట్టలు కుట్టినవా కుట్టనివా అన్నదాన్ని బట్టి వాటి ఆధ్యాత్మిక శక్తి మారుతుందట. ఉదాహరణకి, కుట్టని వస్త్రం తీసుకోండి, అందులో దారాలు ఎక్కడ కత్తిరించబడవు, అవి కంటిన్యూస్గా ఉంటాయి. దీనివల్ల చైతన్యం అంటే దైవిక శక్తి ఎలాంటి అడ్డంకి లేకుండా ఫ్రీగా ప్రవహిస్తుంది. అదే కుట్టిన బట్టలు, వాటిలో దారాలు కత్తిరించి కుడతారు కదా, దీనివల్ల ఆ శక్తి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయని ఒక ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలోచన ప్రకారమే మన దుస్తులను వాటి ఆధ్యాత్మిక లక్షణాల బట్టి కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వేసుకునే జీన్స్, టీషర్ట్ లాంటివి తీసుకోండి. వీటిని తమో రజో గుణాలున్నవిగా, అంటే నెగిటివ్ ఎనర్జీని, అశాంతిని ఆకర్షించేవిగా భావిస్తారు. దానికి పూర్తి భిన్నంగా సాంప్రదాయ దుస్తులైన ధోతీలాంటివి, వాటిని సత్వగుణమున్నవిగా, అంటే స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీని గ్రహించేవిగా చూస్తారు. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడతాయని నమ్ముతారు. ముఖ్యంగా ధోతీకి కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. మొదటిదే, అది పత్తి, పట్టు లాంటి సహజమైన దారాలతో తయారవుతోంది. ఇది భూమి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ని గ్రహిస్తోంది. రెండోది, మనం ముందే అనుకున్నట్టు ఇది కుట్టని వస్త్రం కాబట్టి శక్తి ప్రవాహం ఆగకుండా ఉంటుంది. అంతేకాదు, దాని మడతలు మన చుట్టూ చైతన్యంతో ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయట. ఇది మనల్ని నెగటివ్ శక్తుల నుంచి కాపాడుతుందని ఒక బలమైన నమ్మకం. ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఆధ్యాత్మికత నుంచి ఏకంగా విశ్వం వైపు, దారంలోనే విశ్వాన్ని చూద్దాం. అసలు ఈ వస్త్ర సంప్రదాయాలకు, విశ్వశక్తికి, వైబ్రేషన్స్కి సంబంధమేంటి?
వేదాల ప్రకారం చూస్తే ఈ మొత్తం విశ్వం శక్తి, ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్ మీద నడుస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రత్తీదీ, కంటికి కనిపించేది, కనిపించనిది అన్నీ ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో కంపిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఆలోచనే మన తర్వాతి చర్చకు పునాది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఓం. మనం ఓం అనగానే అది కేవలం ఒక మంత్రం అనుకుంటాం. కాని కాదు, అది ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దమని, దానికొక నిర్దిష్టమైన, కొలవగలిగే ఫ్రీక్వెన్సీ ఉందని నమ్ముతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మన మెదడు చాలా ప్రశాంతంగా, క్రియేటివ్గా ఉన్నప్పుడు విడుదల చేసే ఆల్ఫా తరంగాల ఫ్రీక్వెన్సీతో సరిగ్గా సరిపోతుంది. కొన్ని సిద్ధాంతాలు ఈ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో కొలుపుతున్నాయి. అవి ఏం చెప్తున్నాయంటే మన డిఎన్ఏ ఒక యాంటెనా లాంటిది. అది చైతన్యాన్ని గ్రహిస్తోంది. సంస్కృత మంత్రాలు కేవలం పదాలు కాదు, అవి ఖచ్చితమైన గణిత సూత్రాలున్న సౌండ్ హార్మోనిక్స్. అంటే సరైన శబ్దం, భాష, సంకల్పం మన డిఎన్ఏను కూడా మార్చగలవు. శ్రీయంత్రం లాంటి ప్రాచీన చిహ్నాలు, ఓం లాంటి శబ్దాల జామెట్రిక్ రూపాలు. ఆలోచించండి, ఇది బయాలజీ, ఫిజిక్స్, భాషాశాస్త్రాన్ని కలిపే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సరే, ఇవన్నీ కేవలం సిద్ధాంతాలు, పుస్తకాలలోని మాటలేనా? లేక వీటిని నిజ జీవితంలో ఆచరించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అలాంటి ఒక జీవన సంప్రదాయం గురించి ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది అయ్యర్ సంఘం గురించి. వీరు అద్వైత తత్వాన్ని అనుసరించే తమిళ బ్రాహ్మణులు. ఈ ప్రాచీన సంప్రదాయాలను తమ జీవనశైలిలో భాగంగా చేసుకుని వాటిని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నారనడానికి వీరే ఒక చక్కటి ఉదాహరణ. వారి జీవన విధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. వాళ్ళు తరతరాలుగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను చాలా నిష్టగా పాటిస్తారు. వారి వస్త్రధారణ చూడండి. పురుషులు వేష్టి అంటే ధూతి, మహిళలు 9 గజాల మడిసార్ చీర కడతారు. ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి లాంటివి లేకుండా చాలా సాత్వికంగా ఉంటుంది. అంతేకాదు, భరతనాట్యం, కర్ణాటక సంగీతం లాంటి శాస్త్రీయ కళలను ప్రోత్సహించడంలో, వాటిని కాపాడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇక మనం మాట్లాడుకున్న ఈ సూత్రాలన్నీ కళారూపాల్లో, ముఖ్యంగా శాస్త్రీయ నృత్యంలో ఎంత అందంగా కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడే మనకు ఆహార్య అభినయం అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటంటే నృత్యంలో దుస్తులు, ఆభరణాలు, మేకప్ లాంటి వాటి ద్వారా భావాన్ని వ్యక్తపరచడం. ఇక్కడ కాస్ట్యూమ్స్, నగలు కేవలం అలంకరణ కోసం కాదు, అవి కథ చెప్పటానికి, పాత్ర స్వభావాన్ని చూపించడానికి, భావోద్వేగాలను పలికించడానికి వాడే శక్తివంతమైన టూల్స్ అనమాట. అంటే భరతనాట్యం లాంటి నృత్యాల్లో వాడే దుస్తులు, ఆభరణాలు ఏవీ యాదృచ్ఛికంగా ఎంచుకున్నవి కావు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది. అవి ప్రాచీన పవిత్ర సంప్రదాయానికి, ఈనాటి ప్రదర్శనకు మధ్య ఒక వారధిలా పనిచేస్తాయి. అవి కేవలం ప్రదర్శన అందాన్ని పెంచడమే కాదు, దానికి ఒక లోతును, ఒక పవిత్రతను కూడా తీసుకొస్తాయి. ఇప్పుడు అంత ఫాస్ట్ ఫ్యాషన్ యుగం కదా, బట్టలు వాడి పడేసే వస్తువులుగా మారిపోయాయి. మరి ఇలాంటి ప్రపంచంలో ప్రతి దారాన్ని విశ్వంతో ఒక అనుసంధానంగా చూసే ఇలాంటి గొప్ప సంప్రదాయాల నుంచి మనం ఏం జ్ఞానాన్ని తిరిగి పొందగలం? మనం వేసుకునే బట్టలతో మనకున్న సంబంధాన్ని, వాటినెంచుకునే విధానాన్ని మళ్లీ ఒకసారి ఆలోచించుకోవడానికి ఇదొక మంచి అవకాశం కదా.